శివాయ గురవే నమః. వారానికి ఒక పద్యం పిల్లలకు నేర్పుదాం అనేటువంటి శీర్షికలో కవి చౌడప్ప అనేటువంటి ఆయన చిన్న చిన్న పద్యాలే రాస్తాడు. చాలా అందంగాను చాలా చమత్కారంగాను రాస్తాడు. అవి ఓ పద్యం మీకు మనవి చేస్తారు. ఎందుకంటే పిల్లలకు కూడా అసలు శతక సాహిత్యం ఎలా ఉండేది, పూర్వం కవులు ఎలా రాసేవాళ్ళు, ఎలా చమత్కారంగా రాసేవాళ్ళు అనే విషయాలు మన వాళ్ళకి తెలవాలండి. పిల్లలకి సాహిత్యం, తెలుగు సాహిత్యం, ఈ పద్యరచన తెలుగు సాహిత్యంలోనే ముఖ్యమండి. మిగిలిన వాటిల్లో అంత ఉందని నేను అనుకోవట్లే. అందుకని మన తెలుగు పిల్లలకి తప్పకుండా ఇటువంటి పద్యాలు మీరు వినాలి, దీన్ని ఎంకరేజ్ చేయాలి, దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతూ మీకు పద్యం చెప్తాను. ఇది కవి చౌడప్ప అనేవాడు రాసిన పద్యం అండి. చిన్న ఆయన అన్ని కంద పద్యాలు, చిన్న చిన్న పద్యాలు రాస్తాడు. దాంట్లో ఒక పద్యం అండి. ఆయన అంటాడు, పెద్దనవలే కృతి చెప్పినా పెద్దనవలే, పెద్దనవలే కృతి చెప్పినా పెద్దనవలే, అల్పకవిని పెద్దనవలెనా, ఎద్దనవలే ముద్దనవలే గద్దనవలే కుందవరపు కవి చౌడప్ప అన్నాడు. ఒక చిన్న పద్యం అండి. పెద్దనంటే ఎవరండి? అది ముందు మన పిల్లలకు నేర్పాలి. కృష్ణదేవరాయల ఆస్థానంలో ప్రధానమైన కవి పెద్దన కవీశ్వరుడు, పెద్దనామాచ్యుడు. ఆయన రాసిన పుస్తకం మనుచరిత్ర అనే పుస్తకం సాహిత్యంలో చాలా చిరస్థాయిగా ఉన్నటువంటి పుస్తకం అండి. అందుట్లో హిమాలయ పర్వతాన్ని ఎంతో చక్కగా వర్ణించాడు. అక్షజని కాంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వర. ఆ పద్యం రాస్తుంటేనండి అలసాని పెద్దన ఆ పద్యంలో ఆ మృదంగ ధ్వని పదాల్లో కనిపిస్తుంది. అభంగ మృదంగ నిస్వన స్ఫటిన నటనానుకూల పరిఫుల్ల కలాపి జాలమున్, ఇటువంటి శీతశైలమును హిమాలయ పర్వతాన్ని చూచాడు, వర్ణించాడండి. అంతేకాదండి, ఒకసారి కృష్ణదేవరాయలు తెచ్చి అక్కడ ఒక గండపెండేరం పెట్టి ఇది ఎవరు తీసుకుంటారో తీసుకోండి అన్నట్టండి. ఎవడికి వాడికి భయం. ఎవరికైనా ఇస్తే తీసుకుంటాడు, కానీ 8 మంది కవులు ఉన్నారు. ఈ గండపెండేరో ఎవడు తీసుకుంటాడు అంటే ఎవడొస్తాడు ముందుకి, అందరూ అలా చూస్తున్నారు. అప్పుడు పెద్దన ఎంత ధైర్యంగా చెప్పాడు చూడండి. ఆయన అన్నట్టండి, ఈయన ఒక మాట అన్నట్టు, ఓ పద్యం 2 లైన్లు కృష్ణదేవరాయలు చెప్పాడు. ముద్దుగా గండపెండేరమును కొనుగొచ్చి బహుకరింపగా వద్దుగా నాకు అసంగుడని ఒక్కడు కూరగలేడు లేడుకో, ఏమయ్యా గండపెండేరం తెచ్చా నాకు ఇవ్వండి అని ఎవరు అడగలేరా? ఇంతమంది 8 మంది కవులు ఉన్నారు అన్నట్టు కృష్ణదేవరాయలు. వెంటనే పెద్దను లేచి, పెద్దన బోలు సత్కవులు పృథ్వీని లేనని నీ వెరుంగవే, పెద్దనకి దళంచినను పేరు మీని నాకిడు కృష్ణరాణ్ రూప అని చెప్పి కృష్ణదేవరాయలతో అన్నట్ట. ఏంటి అడిగేదేంటి? పెద్దనలాంటి కవులు లేరు అని నీకు తెలియదా? కాబట్టి పెద్దన్నలాగా ఇవ్వదలుచుకుంటే నాకు ఈ గండపెండేరాన్ని ఇవ్వాలి అని ఆయన అంత ధైర్యంగా ధీమాగా చెప్పినవాడు పెద్దన. అందుకని కవి చౌడప్ప అంటాడు, పెద్దనవలే కృతి చెప్పినా పెద్దనవలే. పెద్దన కవిలాగా కావ్యం చెబితేనే పెద్దనా అని అంటండి. ఇప్పుడు అంటే బహుశా అప్పుడు అతని కాలంలో అల్పకావ్యాలు వచ్చి ఉంటాయి. అర్థం పర్థం లేని పద్యాలు చాలామంది రాసి ఉంటారు. దానికి విసిగెత్తి ఆయన అంటున్నాడు, పెద్దనవలే కృతి చెప్పినా పెద్దనవలే. అల్ప కవులను, చిన్న చిన్న కవులు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇప్పుడు మన కాలంలో. వాళ్ళని పెద్దనవలెనా, వాళ్ళని పెద్దనా అనాలా మనం? ఎద్దనవలే ముద్దనవలే గద్దనవలే అని ఈ విధంగా దూషించాడండి. వాళ్ళని ఎద్దనాలి ముద్దనాలి గద్దనాలి అని చెప్పి కుందవరపు కవి చౌడప్ప అనేవాడు ఈ విధంగా ఓ చమత్కారంగా హాస్యంగా ఓ పద్యం పెద్దన గురించి ప్రశంసిస్తూ చెప్పడం జరిగింది. స్వస్తి.